జగన్ అదానితో కుదుర్చుకుని ఈ రెండు తప్పులు నా దృష్టిలో ఈ రెండు తప్పులు గంగవరం పోర్టులో 10% వాటాను కారు చౌకగా అదానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దానిపైన మీరు రద్దు చేయండి. అదానితో గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ వాటా 10% అమ్మడం రద్దు చేయండి. రద్దు చేసి అదాని జగన్మోహన్ రెడ్డిల డీల్ పైన విచారణకు ఆదేశించండి. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన ఇప్పుడు ఆరోపణ వచ్చింది, మీరు విచారణకు ఆదేశించండి. ఈ ఒప్పందాలు రద్దు చేయండి. ఫస్ట్ ఈ ఒప్పందాలు మీరే భారం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారం కాదు లాభం అంటున్నారు, తెలుగుదేశం పార్టీ భారం అంటున్నారు. ఇప్పుడు భారం అయితే రద్దు చేయాలి, రద్దు చేయకపోతే లాభం అని జగన్మోహన్ రెడ్డి వాదన పడపడుతుంది కదా. మీరు భారం అంటున్నప్పుడు ఎందుకు రద్దు చేస్తలేరు? అందుకే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మీరు దీనికి చూడండి, మీరు నా అంచనా ఆన్సర్ రాదు. అస్తే సంతోషం. ఇక పబ్లిక్ ప్రెషరు బాగా పెరిగి పొలిటికల్గా ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకుంటే ఒప్పందాలు రద్దు చేయొచ్చేమో, కానీ అదాని పైన కేసు పెట్టే ధైర్యము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా? నా క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని నువ్వు ముడుపులు చెల్లించావు, ఇది కేసు కాదా? ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కిందకి రాదా? సో జగన్మోహన్ రెడ్డి ముడుపులు చెల్లించిన గౌతమ్ అదాని పైన కేసు ఎందుకు రిజిస్టర్ అవుతలేదు? రామ్ గోపాలవరం మీద 5 పోలీస్ స్టేషన్ల కేసు రిజిస్టర్ అయింది, అదాని పైన ఒక్క దగ్గర కూడా ఎందుకు రిజిస్టర్ కాదు?